సో నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సిఓఎం, క్యాబినెట్ కమిటీస్, పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ ఫోరమ్స్, పార్లమెంటరీ గ్రూప్, సుప్రీంకోర్టు, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఇది 5th ఎడిషన్ వాళ్ళకైతేనేమో 5th ఎడిషన్ లక్ష్మీకాంత్ చదువుతున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఏమీ లేవు. పార్లమెంటరీ కమిటీస్, ఫారమ్స్, గ్రూప్స్, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, పిఐఎల్ ఇవేమీ లేవన్నమాట. కాకపోతే ఒక్కసారి వన్ టైం రీడింగ్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకు పార్ట్ 5 కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5లో మనము ప్రెసిడెంట్ గురించి చూస్తాము. ఆర్టికల్ నెంబర్ 52 to 78. సో ఇవన్నీ ఎట్లా అంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ చదువుతున్నప్పుడు మనకి ఇది గుర్తుండిపోవాలంటే వీ హ్యావ్ టు రీడ్ ఎట్ ద సేమ్ టైం మన స్టేట్ గవర్నమెంట్ కూడా చదువుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకున్నట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. సో నేను అలానే చదివాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు కంప్లీట్ పాలిటీ విత్ ఇన్ టైం లిమిట్ అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 52 వచ్చేసి ప్రెసిడెంట్. ఇవి మాత్రం డైలీ చదువుకుంటూ వెళ్తే గుర్తుంటాయి, ఈజీగా గుర్తుంటాయి. 52 ప్రెసిడెంట్, 53 ఎగ్జిక్యూటివ్ పవర్, 54 వచ్చేసి ఎలక్షన్, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి అది ఎలా చేయాలి ఎలక్షన్స్. నెక్స్ట్ అతను ఎంతకాలం పదవిలో ఉంటాడు, అసలు అతను రీఎలిజిబుల్ అవుతాడా మళ్ళీ రీఎలక్షన్కి. ఏంటంటే ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే మనకు ఆ మాటలతో పాటు మనకి నెంబర్ సీక్వెన్స్ రాసుకుంటే మనకు ఒకవేళ క్వశ్చన్లో ఇది ఇలా ఇచ్చి ప్రెసిడెంట్ ఏంటి, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి ఏం ఆర్టికల్ అంటే మనం ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నెంబర్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్కి ఉండాల్సిన అంటే ఒక మనిషి ప్రెసిడెంట్ అవ్వడానికి అసలు అతనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే అతని యొక్క పదవికి సంబంధించిన నిబంధనలు ఏంటి. నెక్స్ట్ ఓత్ అండ్ అఫర్మేషన్ అంటే అతను ప్రమాణ స్వీకారం చేయడం, కానీ ఇంపీచ్మెంట్ అంటే మహాభియోగ ప్రక్రియ ద్వారా మనము ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలనుకుంటే. నెక్స్ట్ టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ వ్యాకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి పదవి ఖాళీ భర్తీ చేయడానికి కావాల్సిన పరిమితి గురించి డిస్కస్ చేయడానికి ఆర్టికల్ నెంబర్ 62. నెక్స్ట్ 63 నుంచి వైస్ ప్రెసిడెంట్. ఇది సీక్వెన్స్ 78 వరకు ఇచ్చారు కాబట్టి సో జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మనకు మళ్ళీ నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ చదివినప్పుడు కూడా మళ్ళీ ఆర్టికల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి డబల్ టైం చదివినట్టు ఉంటుంది, గుర్తున్నట్టు ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ టు బి ఎక్స్ అఫిషియో ఆఫ్ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ 65 వచ్చేసి వీపీ యాక్టర్స్ ప్రెసిడెంట్ యాజ్ డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్ అంటే ఒకవేళ ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీగా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ మనకు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. నెక్స్ట్ 66 వచ్చేసి వీపీ యొక్క ఎలక్షన్, టర్మ్ ఆఫ్ ఆఫీస్, టైమ్ ఆఫ్ హోల్డింగ్ టు ఫిల్ ద వ్యాకెన్సీ. నెక్స్ట్ ఓత్, డిశ్చార్జ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఇన్ అదర్ కంటిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆఫ్ వీపీ, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్ ఎక్సెట్రా, సస్పెండ్, రెమిట్, కమ్యూట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్. నెక్స్ట్ 74 వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్ అంటే అసలు మినిస్టర్స్ యొక్క శాలరీస్ అవన్నీ మనం ఇక్కడ 75 ఆర్టికల్ నెంబర్లో చూస్తాము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా 76. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డ్యూటీస్ ఆఫ్ పిఎం ఇన్ రెస్పెక్ట్ టు ఫర్నిషింగ్ ఇన్ఫో ఆఫ్ ప్రెసిడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ఈ డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈ యొక్క ఇది 78. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ నెంబర్. రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం మొదలగు విషయాల్లో ప్రధానమంత్రి యొక్క విధులు అనమాట. సో బిట్స్ వచ్చేసి ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా ఈజ్ మోస్ట్ లైక్లీ సిమిలర్ టు బ్రిటిష్ మోనార్క్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రెసిడెంట్ షల్ ఎక్సర్సైజ్ ఏం పవర్స్ అంటే అతను ఏంటి either directly through officers subordinate to him in accordance with provisions of the constitution. ఇవేంటిదంటే అక్కడ క్వశ్చన్ ఇచ్చేసి కింద మనకి ఏమేమో స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో అక్కడ ఏంటిదంటే అతని ఎగ్జిక్యూటివ్ పవర్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్కే ఉంటుంది కాబట్టి అతని పవర్స్ ఎలా చేస్తాడంటే డైరెక్ట్లీ ఆర్ త్రూ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అతనికి డైరెక్ట్గానన్నా లేకపోతే కాన్స్టిట్యూషన్ ఎవరెవరికైతే ఏ విధులు అప్పచెప్పుతుందో సో ఆ విధులు నిర్వహిస్తూ ప్రెసిడెంట్కి మనము ఏదో ఒక రకంగా హెల్ప్ చేసేలా, మనమంటే మనం కాదు వేరే వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ అలా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనీ కెన్ బి అడ్వాన్స్డ్ అవుట్ ఆఫ్ కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా టు మీట్ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ బై ద, ఈ ఫండ్కి సంబంధించింది ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రెసిడెంట్ నాట్ పవర్డ్ టు ప్రొక్లైమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ప్రెసిడెంట్కి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ జమ్మూ కాశ్మీర్లో చేసే అధికారం ఉండదన్నమాట, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి. సుప్రీంకోర్టు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏంటిది ప్రెసిడెంట్కి ఉంటుంది. సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్ ఎవరు అంటే ప్రెసిడెంట్. పార్డనింగ్ పవర్ అనేది ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే కమ్యూటేషన్, రిప్రీవ్, రెమిషన్, రిస్పైట్ ఇలా 4 టర్మ్స్ ఉంటాయి. కమ్యూటేషన్ అంటే మార్పు అనమాట.
అంటే ఒక టైప్ ఆఫ్ శిక్ష నుంచి కొంచెం లైటర్ ఫామ్ ఆఫ్ శిక్షలోకి మార్చడం అనమాట. ఒక 10 ఏళ్ళ జైలు శిక్ష ఉంటే ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అలా తగ్గించడాన్ని కమ్యూటేషన్ అంటారు, మార్పు. రిప్రైవ్ అంటే నిలుపుదల, స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఎ టెంపరీ పీరియడ్. అంటే నిలుపుదల ఏంటంటే కొన్ని రోజులు దాన్ని ఆపండి, దాన్ని స్టే అలా ఉంచేయండి అని. స్టే ఇక్కడ వర్డ్ ఏంటి, నిలుపుదల అంటే ఆగిపోవడం, కాబట్టి స్టేకి సంబంధించింది ఏదన్నా స్టేట్మెంట్ కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రిమిషన్ అంటే మినహాయింపు అనమాట. అంటే రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. అంటే ఏంటిదంటే ఇక్కడ ఏంటిది, తగ్గించడం. ఇప్పుడు ఇక్కడ తగ్గిస్తారు, కాకపోతే వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. జైలు శిక్ష కానీ ఏదైనా శిక్ష కానీ తగ్గిస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసే మిగతా పనిష్మెంట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం తగ్గించడానికి వీల్లేదనమాట. రెస్పెక్ట్ అంటే విరామం, అకార్డింగ్ టు ఏ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్లీ అవార్డెడ్. అంటే ఏంటిది విరామం అంటే ఏంటి, ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, మెటర్నిటీ వాళ్ళు ఉంటారు, ఉమెన్. సో అలాంటి వాళ్ళకి ఏంటిదంటే విరామం ఇవ్వడం అనమాట. వాళ్ళకి అంత ఎక్కువ పనిష్మెంట్ చేయకుండా దాన్ని రెస్పెక్ట్ అని అంటారు. ప్రెసిడెంట్ హ్యాస్ పవర్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ అండర్ 352 ఆర్టికల్ ద్వారా మనకు ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తాడు. అది ఏంటిది, డ్యూ టు వార్ అయినా అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా అవ్వచ్చు, ఆర్మడ్ బిలియన్ కావచ్చు. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ఇష్యూ అన్ ఆర్డినెన్స్ ఈజ్. ఒక ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే ఆ పవర్ ఏంటిదంటే లెజిస్లేటివ్ పవర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లెజిస్లేటివ్ పవర్. హూ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎవరెవరు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభ, విధానసభ, విధాన పరిషత్, వీళ్ళందరూ ఉంటారు. సో ఇన్ ఇండియా ప్రెసిడెంట్ కెన్ ఎలెక్ట్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఇండియాలో ప్రెసిడెంట్ ఎన్నిసార్లైనా ఎలక్షన్లో నిలబడచ్చు, కానీ అమెరికాలో ఓన్లీ 2 సార్లే. ప్రెసిడెంట్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వీళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిల్చుంటారు. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్స్ ఎలక్టెడ్ అన్అపోజ్డ్గా ఉన్న వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు అంటే రాధాకృష్ణన్, హిదాయతుల్లా, శంకర్ దయాల్ శర్మ. వీళ్ళు వైస్ ప్రెసిడెంట్స్. నార్మల్గా బిట్స్ చూసినప్పుడు అది వచ్చింది, జస్ట్ నోట్ చేశాను. ఇది నార్మల్గా అయితే ఇది ప్రెసిడెంట్కి సంబంధించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెసిడెంట్.